మరి నాలుగు వాళ్ళ రుణం తీసుకునే అవకాశం మనకి ఇచ్చినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోరు కదా డాడీ. మీ అమ్మ నేను 9 ఏళ్ళే పోసింది, నా భుజాలు నిన్ను 4 ఏళ్ళే పోశారు. కానీ ఈ బాధను జీవితాంతం పోయారా డాడీ? ఏంటన్నా నాకు నచ్చలేదు. నో ప్రాబ్లం, ఇంకో సెలెక్ట్ చేయరా? నువ్వు చూస్తుంటా, నేను ఇక్కడ నీకే నచ్చిందా? బ్రౌన్ బార్డర్. కంగ్రాచులేషన్స్, నువ్వు నేషనల్ టీమ్ సెలెక్ట్ అయ్యావరా? మీరేంటి అంకుల్ టెలిగ్రామ్ చూపించి భయపెట్టేశారు? రే కంగ్రాట్స్ చెప్పండి, వాడికి నేషనల్ టీమ్ సెలెక్ట్ అయ్యారు. కంగ్రాట్స్ రా. నీ కంగ్రాట్స్ తర్వాత కింద చదవాలా రిపోర్టింగ్ టైం, ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్ళాలి. రే రాత్రి వీడు పెళ్లి పెట్టుకుని నువ్వు వెళ్ళగలుగుతావా? మనవాడికి మాధవ్ ఒక రిపోర్ట్ చేయకపోతే నేషనల్స్ వాడే ఛాన్స్ పోతాయి. నేను చెప్తాను వాడు వెళ్ళరా. రే మాధవ్, నువ్వు ఈ రోజు బయలుదేరి వెళ్తున్నావు, టీంలో జాయిన్ అవుతావు. ఓకే సీను, నీ పెళ్లి చూడకుండా నేను ఎలా వెళ్తాను రా? నువ్వు నేషనల్ టీమ్ లో ఆడాలనేది మన డ్రీమ్ కదా. కావాలంటే నీకోసం అమృతం నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా లేదా? ఓకే అంకుల్, మీరు దగ్గర నుండి వీళ్ళు ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్ ఎక్కించండి. వీడిని ఇక్కడే వదిలేస్తే పల్దీప్లో దాక్కని ఆ చిన్న వెళ్ళే ట్రై చేస్తాడు. వీడి గురించి నాకు బాగా తెలుసు. ఏరా నువ్వు వెళ్తున్నావు. ఓకే, ఆల్ ద బెస్ట్. నా చేత ఇందులో ఎలాంటి పని చేయించావు? డాడీ, నేను ఇక్కడే ఉండి నిండు మనసుతో అక్షంతో వేసిన ఆ అమృత కళ్ళకి నిపుణులా కనిపిస్తాయి. ఆ రోజు బట్టల షాప్ లో మీరు చూశారు కదా. ఇంకా నేను ఇక్కడే ఉంటే ఈ పెళ్లి. అమ్మా అమ్మా, నాకు ఢిల్లీ నుంచి కాల్ వచ్చిందమ్మా. డాడీ టెలిగ్రామ్ తీసుకొచ్చారు.
ఆల్రెడీ నేను ఈ బట్టలు సర్దేశానురా. నువ్వు ఢిల్లీ వెళ్తలేదని నాకు తెలుసు, కానీ మా దగ్గరికి తిరిగి రావాలని సంగతి మర్చిపోతూ అన్నీ ఉన్నారా? ఇదిగోరా థ్యాంక్స్. ఓకే, మీ అందరికి నేను చెప్పింది కరెక్ట్ గుర్తుంది కదా? ఈ రోజు రాత్రి వాడి పెళ్లి మీరందరూ దగ్గరుండి మరీ జరిపించాను.